Fishery.news కు స్వాగతం. మీ సాగులోని రొయ్యలు ఉన్నట్టుండి ఆహారం తీసుకోవడం మానేశాయా? వాటి శరీరం ఎరుపు రంగులోకి మారడం, చురుగ్గా లేకపోవడం వంటి లక్షణాలను గమనిస్తున్నారా? అయితే అవి రన్నింగ్ మార్టాలిటీ సిండ్రోమ్ లేదా RMS వ్యాధి బారిన పడి ఉండవచ్చు. ఈ వ్యాధి ష్రింప్కు వైబ్రియాసిస్ వైరస్ ద్వారా సంక్రమిస్తుంది. రొయ్యలను అధిక మోతాదులో పెంచడం, మౌల్టింగ్ స్టేజ్లో కొట్టుకోవడం, DO లెవెల్స్ తక్కువ ఉండడం, నీటి నాణ్యత లోపించడం, పాథోజన్ల ప్రవేశం, నీటిలో సేంద్రియ పదార్థాలు ఎక్కువ అవ్వడం ఈ వ్యాధి రావడానికి గల ముఖ్య కారణాలు. RMS వ్యాధిని గుర్తించడానికి 3 దశలు ఉంటాయి. మొదటి దశలో లక్షణాలు గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది. రొయ్యలు సాధారణంగా ఉన్నట్లే ఉంటాయి, కానీ వాటిలో వ్యాధి అప్పటికే ప్రబలి ఉంటుంది. రెండవ దశలో రొయ్య శరీరం ఎర్రగా మారి నీటి అడుగునే ఎక్కువ సమయం గడుపుతాయి. మూడవ దశలో రొయ్య శరీరం గిల్స్ పూర్తిగా ఎరుపు, పసుపు లేదా నల్లగా మారి మరణాలు సంభవిస్తాయి. ఈ వ్యాధి వచ్చిన రొయ్యలు చనిపోయి నీటి అడుగున ఉండిపోతాయి. ఈ వ్యాధిని చెక్ ట్రే పద్ధతిని అమలు చేయడం ద్వారా గుర్తించవచ్చు. 30 నుండి 50 రోజుల వయస్సు ఉన్న రొయ్యలు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతాయి. ఈ వ్యాధి మొదటి దశలో గుర్తిస్తే తక్షణమే ప్రోబయోటిక్స్ వాడకం ప్రారంభించాలి. అధిక ఆహారం వేయకుండా నియంత్రించాలి. నీటి నాణ్యత మెరుగుపరిచి ఆక్సిజన్ లెవెల్స్ పెంచాలి. వైబ్రియో బ్యాక్టీరియా తగ్గించడానికి యాంటీబయాటిక్స్ వాడాలి. RMSను నిర్లక్ష్యం చేయడం వల్ల మొత్తం రొయ్యలు వ్యాధి బారిన పడి చనిపోతాయి. కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం Fishery.news ఫాలో అవ్వండి.